ప్రత్యూష న్యాయం కావాలి అని అంటే ఏం అడుగుతుందంటే ఈరోజు అందరికీ నవ్వుతూ ప్రత్యూష కనిపిస్తుంది, కానీ మీకు ఎలా కనిపిస్తుంది ఈరోజు? ఏడుస్తుంది. అమ్మ నాకు ఆత్మశాంతి కలగలేదు, నువ్వు పోరాటం చేసింది ఓడిపోయినావమ్మా, నీ పోరాటం ఓడిపోయింది, నేను ఓడిపోయినా, మనకు న్యాయం జరగలేదు అంటుంది. మాకైతే న్యాయం జరగలేదు. ఒకవేళ సిద్ధార్థరెడ్డికి మీరు అన్నట్లుగా జీవిత ఖైదు శిక్ష పడినప్పటికీ మిగతా వాళ్ళని ఏం చేయలేనప్పుడు న్యాయం జరిగినట్లయినా సంపూర్ణ న్యాయం ఎవరికి? సిద్ధార్థరెడ్డికి జీవిత ఖైదు శిక్ష పడినా కూడా ఒకవేళ మిగతా వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు, వాళ్ళని కన్సిడర్ చేయకపోతే సంపూర్ణ న్యాయం జరిగినట్లు అంటే సుప్రీంకోర్టు రీఇన్వెస్టిగేషన్ ఇచ్చుంటే బాగుండేది మేడం. అయినా నా ఉద్దేశంలో రీఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సాక్ష్యాలు లేవు మేడం, సాక్ష్యాలు లేవు, తారుమారైపోయినాయి సాక్ష్యాలు. ఎవిడెన్స్ లేనప్పుడు రీఇన్వెస్టిగేషన్ ఇచ్చిన వేస్ట్ మేడం. జీవిత ఖైదు ఇచ్చేస్తే కనీసం 50% అన్నా మేము సాటిస్ఫై అయ్యేవాళ్ళం, అది కూడా జరగలేదు. కాబట్టి మాకైతే ఆత్మతృప్తి అయితే లేదు మేడం, సంతోషంగా అయితే లేదు. మెమరీస్ ఉండుంటాయి ప్రత్యూషతో, ది బెస్ట్ మెమరీ ఏంటి, జీవితంలో మర్చిపోలేనటువంటి బాధ ఏంటి? జీవితంలో మర్చిపోలేని బాధ ఏంటి మేడం? నా కూతురు నాతో లేదు, నా కూతురు నాతో లేదు. అదే నేను జీవితంలో మర్చిపోలేని బాధ. నా సంతోషం ఏంటంటే మేము ప్రత్యూషకు చూడండి మేడం, పూలమాల వేయలే, నేను వేయాలంటే వేలుతున్నా. అమ్మవారికి వేసుకున్నదాన్ని నేను పూలమాల వేయగలుగుతా, వేయలే. ఎందుకంటే నేను మా బాబు ఎప్పుడు ఏం ఫీల్ అవుతామంటే షీ ఈజ్ ఇన్ అబ్రాడ్లో ఉంది, ఎప్పటికైనా మా కూతురు వస్తుంది, అబ్రాడ్లో ఉంది అనే ఫీలింగ్ తోటి మేము అలా స్మైల్ ఉన్న ఫేస్ని చూసుకుంటూ గడుపుతున్నా. అంటే నా కూతురు బతికే ఉంది అని ఒక దాంతో మేము సంతోషంగా ఉంటున్నాం. మా కూతురు మాతో లేదు అనే ఒక నిజాన్ని మేము మనసులో దాచుకొని పైకి నిబ్బరంగా తిరుగుతున్నామనే ఒక బాధ మాత్రం మాలో ఉంది మేడం. ఈ బాధ ఇందులో ఇన్వాల్వ్ అయిన అన్ని కుటుంబాలకు రావాలి మేడం. మీరు అందరు నన్ను తిట్టుకుంటుండొచ్చు, ఈమె ఇలా కక్షగా మాట్లాడు, అన్ని కుటుంబాల్లో ఇలాంటి బాధ రావాలి. వాళ్ళకు బిడ్డలు ఉన్నారు, నా బిడ్డను క్రూరంగా చంపిండ్రు, న్యాయం జరగకుండా చేసిండ్రు.